ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 26వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఉత్సాహంగా, మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఉత్సాహంగా చేపడతారు, ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అలాగే శరీర సుఖం కూడా ఈ రోజున మీకు పెరుగుతుంది. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ప్రేమించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాగే మీ యొక్క సుఖం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది. గతంలో ఏమైనా మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది, ఫలప్రదం అవుతుంది. ఏదైనా సరే మీరు కష్టపడి కనుక పని చేస్తే కనుక అందులో 100% పాళ్ళు కూడా మీరు విజయం సాధిస్తారు. అందువల్ల సోమరితనాన్ని పక్కన పెట్టి మీరు మీ కార్యక్రమాలని సమర్థవంతంగా పూర్తి చేసుకుంటే, నిబద్ధతతో పనిచేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు సమకూరుతుంది. దానివల్ల మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం మీకు ధనం చేకూరటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు మీ యొక్క ఉద్యోగ ప్రాంతాలలో మీకు తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన వారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువులను మీరు బహుమతిగా పొందటానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన వస్తువుల్ని మీకు బహుమతిగా ఇవ్వటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కష్టపడి పని చేయాలి. అంటే మీరు ఈ రోజున మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి పని చేస్తే కనుక ఖచ్చితంగా అన్నీ కూడా సానుకూలంగానే, పరిస్థితులన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు నిరభ్యంతరంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. సిన్సియర్గా మీరు హార్డ్ వర్క్ చేస్తే ఆ ఉద్యోగం మీకు వస్తుంది. అలాగే గతంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి మీరు దాని పరిష్కారానికి ప్రయత్నం చేస్తే ఆ సమస్యలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు గతంలో కన్నా ఇప్పుడు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల లభిస్తుంది, ఆర్థిక ఉన్నతి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఏదో మనకి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయని మీ ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. కష్టపడి నిబద్ధతతో మీరు పనిచేస్తే కనుక ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.
అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ విద్యారంగంలో మంచి ప్రతిభా పాఠవాలని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీ కుటుంబ సభ్యులతో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాళ్ళతో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ పనులు చేపట్టినా కూడా అవి విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఊపిరితిత్తులకు సంబంధమైన సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ సైనస్ కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, ఆస్మా కానీ, బ్రాంకైటిస్ కానీ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉంటే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మిగతా వ్యవహారాలు మాత్రం చాలా వరకు సానుకూలంగా సాగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు దేవుని ఆలయాలను మీరు సందర్శించండి. అలాగే విష్ణు భగవానుడికి తులసి మాలని సమర్పించండి. దానివల్ల చాలా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా నాకేదో అయిపోతుంది, నాకేదో గ్రహస్థితి బాగాలేదు, నాకేదో అయిపోతుంది, నాకు ఇంకా జీవితం లేదని ఎవ్వరూ అనుకోవద్దు. ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని జ్యోతిష్య శాస్త్రంలో మన పురాణ పురుషులు, మహనీయులు మనకి అందించారు. వాటిని చిత్తశుద్ధితో, విశ్వాసంతో కనుక మనం అమలు చేస్తే మనకి ఎలాంటి గ్రహస్థితి ఉన్నా కూడా దాన్ని తట్టుకునే శక్తి మనకి వస్తుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందువల్ల భయాన్ని విడిచిపెట్టండి. భయాన్ని మీ ఇంట్లో మీ మనసులోనికి రానివ్వకండి. నెగిటివ్ థింకింగ్ అంటే వ్యతిరేక ఆలోచనలు మీ మైండ్లోకి రానివ్వకండి. ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతోనే ఉండండి. ధైర్యంగా ఉండండి. నిత్యము కూడా దైవనామ స్మరణం చేయండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.